మాట్లాడుతా ఉన్నాం, మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము, మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతో రేపు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం, చూస్తాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం చేసి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇగో ఇదే మొగని కొట్టి మొగసాలకు ఎక్కింది అంటారు చూడు, అట్లుంది కథ. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తపు టేర్లు భావించి తీన్మార్ తాకిన దెబ్బలు ఎవరు? కల్వకుంట్ల కవిత గారికా? మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.